నిజామాబాద్ జిల్లా మాగ్లూరు మండలంలో ఉన్నటువంటి గంగరమంద గ్రామంలో ఉన్నామండి. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ మన లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శతహోమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మహాశివరాత్రి పూజలన్నిటివి ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారు, మరి ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చారు, మరి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మరి తెలుసుకుందాం. మరి ఆలయం కట్టి ఎన్ని రోజులు అవుతుంది, మరి ఇక్కడ ప్రతి ఏటా ఇలాగే నిర్వహిస్తూ ఉంటారా, మరి లేకపోతే అప్పుడప్పుడు కూడా ఇంకా గుడికి సంబంధించిన పూజలు నిర్వహిస్తూ ఉంటారా అనేది గురించి కూడా తెలుసుకుందాం. ఓం మహః ఓం జనః ఓం దమః ఓం సత్యం జ్యోషతి శ్రమానామధేయస్య ధర్మపత్న్యాః సాయిశ్రేయనామ్యాః వీరత్ర గాలి ఉంటే వాళ్ళైపోయిన ఇంకొక జంట తెప్పించండి. మేధ జనన సిద్ధ్యర్థం లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ రుద్ర పూర్వక నిజామాబాద్ జిల్లా మాగ్లూరు మండలంలో ఉన్నటువంటి గంగరమంద గ్రామంలో ఉన్నాం కదా, లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఉన్నాం కదా. మరి ఈ రోజు ఇక్కడ హోమం కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎక్కడి నుండి వచ్చారు సార్? ఎన్ వెంకటరమణయ్య శెట్టి, ఆదోని, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్. మీరు అక్కడి నుండి వచ్చారా లేకపోతే ఇక్కడ సెటిల్ అయ్యారా? లేదమ్మా, అక్కడి నుంచి ప్రత్యేకంగా శ్రీ లలితా త్రిపుర సుందరి టెంపుల్ ప్రదీప్ జోషి గారిని చూడాలని, ఇక్కడ యాగం చూడాలని వచ్చాము. అంటే ఇక్కడ యాగం జరుగుతుందని అదే యూట్యూబ్ ద్వారా తెలిసింది. స్వామిని చూడాలని, అన్ని చూడాలని, ఈ ప్రాంతం కూడా చూడాలని వచ్చాము. ఎలా అనిపిస్తుంది సార్? చాలా చక్కగా ఉంది. గోమాత గురించి చాలా చక్కగా ఉంది. దుష్ట సంహారం, శిష్ట రక్షణ జరగాల, న్యాయం జరగాల, మాకు ధర్మాన్ని కాపాడాలా, మాకు చాలా ఆనందంగా ఉంది. మా కోరిక ఒకటేమంటే మాకు 3 రాజధానులు వద్దని ఒకే రాజధాని ఉండాలనే సంకల్పం కూడా ఇక్కడ నెరవేరాలనే ఉద్దేశంతో నేను రాయలసీమ వాసిగా ఉండి కూడా అమరావతికి జై కొడుతూ అమరావతి బాగుండాలా, ఒకే రాజధానిగా ఉంటే మా ఏపీ బాగుపడాలని కోరికతో నిండు హృదయంతో వచ్చాము. గోమాత ఆశీర్వాదంతో ఇక్కడ అందరి భక్తుల శుభాశీస్సులతో యాగశాల యొక్క ఒకే రాజధాని ఉండాలని కోరుకుంటూ దుష్ట సంహారం, శిష్ట రక్షణ జరగాలని, మంచి అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటూ మాకు, మా కుటుంబానికి, దేశానికి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ హోమం గుండా నేను దేవుణ్ణి కోరుచున్నా. జై లలితా త్రిపుర సుందరి మాతాకి జై. విన్నారు కదండి, ఇక్కడ కాదు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాయలసీమ నుంచి కూడా వచ్చి ఇక్కడ యూట్యూబ్ లో చూసి ఇక్కడ టెంపుల్ గురించి తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్న పంతులు గారి గురించి తెలుసుకొని ఇక్కడ యాగం జరుగుతుంది అనుకొని ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ మొక్కుకుంటే నెరవేరుతుంది అనేసి గట్టిగా అనుకున్నారేమో. అయితే మనతో పాటు ఇంకొక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు? వెంకటేష్ నా పేరు. ఇక్కడ యాగం జరుగుతున్నదని మేము యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాం. లలితా త్రిపుర సుందరి మన గురుగారు యాగం చాలా బాగుంది. ఇక్కడ మేము కోరిన కోరికలు నెరవేరుతాయనే ఆశయంతో సార్ యొక్క ప్రవచనలు విందామని, చాలా బాగుంటాయనే ఆశతోటి ఇక్కడికి వచ్చినాము. మాకు చాలా ఆనందంగా ఉంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక నిలయం, ఇది శ్రీచక్ర నిలయం, చాలా బాగుంది. మరి ఇంకేంటంటే రాబోయే కాలంలో కూడా బాగా డెవలప్ అయ్యి ప్రజల అందరికీ ఇది ఒక ఆశ్రమం, పెద్ద ఆశ్రమం నెలకొల్పాలని మేము కోరుకుంటూ దేవునికి మొక్కుకుంటున్నాం. మనతో పాటు మరొక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. నేను పేరు రంజిత, కర్ణాటక నుంచి, రాయచూరు నుంచి వచ్చానండి. లాస్ట్ 1 మంత్ నుంచి గురుగారిని ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో. వాళ్ళు చెప్పిందంతా చాలా ఆప్ట్గా ఉంది, చాలా బాగుంది. 90% నిజంగా అనిపించింది.
అందుకని ఇక్కడ పూజ చేస్తే మంచిది అవుతుంది అని మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందుకే మా పర్సనల్ ప్రాబ్లమ్స్ తీరాలని, అలాగే మా కర్ణాటక రాజ్యం కూడా చాలా మంచిది కావాలని అందుకే ఈ యజ్ఞం చూడడానికి వచ్చానండి. ఓకే, ఇప్పుడే అనుకున్నాం కదా, రాయలసీమనే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన కర్ణాటక నుండి కూడా, రాయచూరు నుంచి కూడా వచ్చారు. మరి ఇక్కడ మొక్కుకుంటే నెరవేరుతుందనే నమ్మకంతో వచ్చామని చెప్తున్నారు. మనతో పాటు స్ఫటికలింగం తీసుకురావాలని, కాసుగా స్ఫటికలింగం కావాలని ఇక్కడ దాకా వచ్చాము. అలాగే యజ్ఞం చూడాలని కూడా వచ్చామండి. ఓకే ఓకే, మనతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసమ్మ. ఎక్కడ నుండి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను, తూర్పుగోదావరి జిల్లా. నేను గత నెల నుంచి కూడా ప్రదీప్ జోషి గారి ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్నాను. చాలా కరెక్ట్గా ఉంటాయని, తర్వాత అందరూ కమర్షియల్ అంటారు కానీ ఆయన ఈ గుడికి డెవలప్మెంట్ కోసం కానీ ఆయన వ్యక్తిగతంగా ఏమీ ఆశించడం లేదు. అలాగే ధర్మ సంస్థాపన కోసం నడుం కట్టారు ఆయన. మనం అందరం కూడా సహకరించాలి. ఆయన ఏంటంటే గోశాలను నిర్మించాలి, గోవులను చంపకూడదు, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చెప్తున్నారు. ఆయన మన హిందూ ధర్మం గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయనతో చేయి కలిపి హిందూ మతాన్ని ఉద్ధరించడానికి అందరం కలిపి చేయి కలిపి అంతా నడుం కట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడ నుండి వచ్చారండి? నేను వికారాబాద్ జిల్లా మర్పల్లి నుంచి వచ్చాను. నా పేరు సుధారాణి. నాకు ఈ ప్రోగ్రాం చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా ఏంటి అంటే గురువు గారి యొక్క ఆలోచన శ్రీచక్రంలో హోమం చేయించడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హోమ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలా కనిపిస్తూ ఉంది. మనము ఒక శివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉంటాము, ఈవినింగ్ వరకు టెంపుల్కి వెళ్ళి వస్తాము, పూజ చేసుకుంటాము. కానీ 24 గంటలు కూడా అదే భక్తి సంద్రంలో విహరించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది నాకు. అంతేకాకుండా గోవుల్ని సంరక్షించాలి అనేటువంటి విషయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే మన భారతీయులు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గోవు అనేది సంరక్షించబడుతూ ఉండేది. కానీ తర్వాత కాలంలో ఈ గోవు సంరక్షణ అనేది చాలా తగ్గిపోయింది. దానిని మళ్ళీ గురువుగారు దాన్ని ఇంకా పెంచాలి, దాన్ని పోషించాలి, అందరికీ కూడా విలువ తెలియాలి, గోమాత యొక్క విలువ తెలియాలి అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో అది చాలా సరి అయినటువంటిది. నాకు కూడా చాలా నచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. లలితామాత దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము అక్కడి నుంచి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఓకే, మనతో పాటు మరి ఇక్కడ ఆలయంలో మరికొందరు ಭಕ್ತರು ఉన్నారు, ವಾರಿతో ಮಾತಾಡೋ ಪ್ರಯತ್ನ చేద్దాం. ನಮಸ್ಕಾರ ಮೇಡಮ್. ನಮಸ್ತೆ. ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಹೆಸರು ಲಲಿತಾ ಅಂತ. ಸೊ ನಾನು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡಿದ್ದೆ, ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಹೇಳಿದರು. ಹಾಗಾಗಿ ಪ್ರದೀಪ್ ಜೋಶಿ ಅವ್ರದ್ದು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ತುಂಬ ಯಜ್ಞ ಎಲ್ಲ ನೋಡಿದ್ದೆ. ಹಾಗಾಗಿ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ತ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತು. ಇಲ್ಲಿ ಬಂದು ಯಜ್ಞ ಇದೆಲ್ಲ ಮಾಡಿ ತುಂಬ 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 ಚೆನ್ನಾಗಿ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಈ ಪರಿಸರ ಮತ್ತು ಇದು ಸ್ಫಟಿಕಲಿಂಗನ ತೊಗೊಂಡು ಹೋಗಬೇಕು ಅಂತ ನನ್ನ ಆಸೆ ಇದೆ. ಮತ್ತು ಅವರು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮತ್ತು ನಮ್ಮ ದೇಶದ ಇದು ಈ ಸಂಪ್ರದಾಯ ಮತ್ತು ಈ ಕಲ್ಚರ್ನ ತಗೊಂಡು ಮುಂದೆ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು. ధన్యవాదాలు. ఓకే మేడం, బెంగళూరు నుంచి వచ్చారంట. అయితే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇక్కడ మొక్కుకుందామని వచ్చారంట. ఇక్కడ మంచి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్తున్నారు. మరి మనతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, మీ పేరు? శ్వేత అండి. గోదావరి కని నుండి వచ్చినాం మేము. గోదావరి కని పెద్ద ఎలా తెలిసిందండి? మరి ఇక్కడ యూట్యూబ్ ద్వారానే చూసినామండి. ప్రదీప్ జోషి గారి ప్రతి ఒక్కటి కూడా ఎవరు చెప్పలేనంత క్లియర్గా చెప్తున్నారు సారు. మనం ఎలా ప్రవర్తించాలి, ఒకరితో ఎలా ఉండాలి అన్నీ చాలా బాగా చెప్తున్నాడు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, మీరు గో సంరక్షణ చేయాలి అని చాలా బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు దాన్ని ఆచరిస్తే మట్టుకు భారతదేశంలో దుర్భిక్షం అనేది ఉండదు, ఆత్మహత్యలు ఉండవు, నెంబర్ 1 అవుతుంది. గో సంరక్షణ అనేది సారు బాగా చెప్తున్నారు. తనకి మనం సహకరించాలి, ఎవరైనా అందరం సహకరించాలి. గోమాత మన దేవతలలో ఒకరిగా, మనము దేవతలు అందరికంటే ఎక్కువ గోమాతని ఎక్కువ పూజించాలి అనేసి అందరు ఉంటారు గోమాతలు అనేసి సార్ చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ వస్తే చాలా బాగా అనిపిస్తుందండి. మనతో పాటు మరొకరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీ పేరు? సార్, నా పేరు శేషం రాజు అమ్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. అయితే చాలా కాలంగా గురుగారి ప్రసంగాలు నేను వింటున్నాను, యూట్యూబ్లో వింటున్నాను. గురువుగారు ముఖ్యంగా ఎంతో సాహసంతో ఎంతో ముందుకొచ్చి
ఎంతో క్లియర్గా మెసేజ్ ఇస్తున్నారు. ఏం మెసేజ్ అంటే ఆయన మెసేజ్లలో నాకు 3 విషయాలు తెలిసినాయండి. ఒకటి, మన సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే 4 యుగాల చరిత్ర కలిగినటువంటి మన సనాతన ధర్మం. భారతదేశం అంటే భారతదేశం ఒకటి కాదు, భారతదేశం అంటే ప్రపంచమంతా ఈ యొక్క సనాతన ధర్మము వ్యాపించి ఉండేది. ఓకే, మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం మేడం. మీ పేరమ్మా? నా పేరు రామ. ఎక్కడి నుండి వచ్చారు? ముంబై నుండి వచ్చాను మేడం. పొద్దున నాకు అసలు తెలియదు, కాకపోతే ఒక ఫ్యామిలీ అక్కడ మధ్యలో దిగినాను, వాళ్ళు నాకు వెళ్ళిపేసి తీసుకొచ్చారు. కానీ మన నిజామాబాద్ డిస్టిక్ మా మమ్మీ వాళ్ళెవరు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుందంటే చాలా సంతోషం. నిజామాబాద్ అంటే గొప్పతనం కదండి మన అమ్మ వాళ్ళది. చాలా ఇంత పెద్ద కార్యక్రమం కూడా చూడడానికనే ప్రత్యేకంగా వచ్చినాను. కానీ చాలా బాగా అనిపించింది, బాగుంది. అమ్మవారి దయ వల్ల ఇది ఇంకా ఇలాంటి యజ్ఞాలు జరగాలని కోరుకుంటున్నాను. మనతో పాటు సద్గురు ప్రదీప్ జోషి స్వామి వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జన్మకో శివరాత్రి అంటారు. ప్రతి ఒక్క జన్మకి ఒక్క శివరాత్రి మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇవాళ శ్రీచక్ర పీఠానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజంగా వారి జన్మకి ఒక శివరాత్రి. ఒక జన్మలో ఒక్క శివరాత్రి మాత్రం పరమాద్భుతంగా ఉంటుందట. ఒక్క శివరాత్రి రోజు మాత్రం దీక్షగా కఠినమైనటువంటి నియమాలతో ఎలాంటి పూజలు చేసినా కానీ, లేదా భక్తితో కేవలము పూజ చేసినా కానీ, ఎలాగైతే కుబేరుడు గుణనిధి అనేటువంటి పేరున్నటువంటి ఒక వ్యక్తి అసలు శివ పూజని తెలియకుండానే రాత్రంతా శివాలయంలో ఉండి తనకి చీకటి వెలుగులు కనిపించట్లేదని శివాలయంలో దీపాలు వెలిగించి శివరాత్రి జాగరణ చేయడం వలన తనకు తెలియకుండానే కుబేరుడైపోయాడు. అలాంటిది తెలిసి మనము శివరాత్రి రోజు శివుని ఆరాధన చేస్తే అపర కుబేరులమవుతాము. ఆ యొక్క దేవదేవుడైనటువంటి ఆదిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఈరోజు శ్రీచక్రపీఠంలో మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణజోషి గారి అనుజ్ఞ మేరకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవస్థానంలో మహాద్భుతమైనటువంటి వైశ్రవణ తంత్రం చేస్తున్నాము. ఇప్పటి వరకు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా శ్రీచక్ర హోమకుండం ఎక్కడ కూడా లేదు. శ్రీచక్ర హోమకుండంలో మహాద్భుతమైనటువంటి వైశ్రవణ తంత్రం చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ పరమశివుడైనటువంటి దేవదేవుని యొక్క మహాదేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా సిద్ధించాలని ఆశిస్తూ సర్వే జన సుజనాః సుఖినో భవంతు. రాజాదిరాజాయ ప్రసయ్యసాయినే నమో వయం వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమస్కారం దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమస్కారం. అభోయస్తవారే అస్మన్నిధే వర్చస్వేంద్వేంధానాస్తనవం పుషేమ మహ్యం నమందాం మృతదష్టదస్రస్వయ అమృతనాజయేమ మమ దేవా విహవేదంద్రావందామరుదా విష్ణురగ్నేః మమ నగమస్తమహ్యం వాదఃపవదాం కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః స్వాహా. రాజాదిరాజాయ ప్రసన్యసాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః స్వాహా. ఓం రాజా anak paunapan mangalawajala पश्यं यजन्तमयाने हव्यागो दस्सत्या मनसा मेऽस्तु ये रोमानिकाङ्ग
तमच्चनाहं विश्वे देवास अधिवादतामे देवेश्वरवेदनः कृणोत विश्वे देवास अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय నేను చెప్తున్నాను కొద్ది పెద్ద పెద్ద 10 నిమిషాలు తీసి యాగం మీద కూర్చున్న వాళ్ళు ముందుగా కలిసి కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః స్వాహా స్వాగర్వే అంటే కూర్చోండి కొంతసేపు ఉండేటోళ్ళు ఏదో పని మీ పని మీరు చేసుకున్నారు ఏం లేదు చక్కెర అన్న కెమెరా తీసుకో ఇప్పుడు దగ్గరకు వచ్చి మీ గోత్రాలు చెప్తారు. మీ గోత్రం తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక జంట తెప్పించండి గోత్రమాలు. ఓం అస్లిమాన అయ్యా గోత్రం చెప్పండి, అందరూ చెప్పుకోండి గోత్రమాలు. ఓం మహే శ్రీ యజ్ఞం అద్య శ్రీ శ్రవణ నక్షత్ర దేవత ప్రీతయే మహేశ్వర స్వామి దేవత ప్రీతయే లక్ష్మీ గణపతి బ్రహ్మణ్యేశ్వర శ్రీరుద్ర పూర్వక వైశ్రవణ తంత్ర పూర్వక కుబేర పాశుపత హోమాఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన చెప్పని మమ వ్యాపారేషు చ ఉద్యోగేషు చ అనంత కోటి లాభ ప్రాప్త్యర్థం కుమారస్య కుమార్యాః అఖండ విద్య ప్రాప్తి ద్వారా ఉన్నత మేధ జనన తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. అలా తీసేయండి. ఇప్పుడు అందరూ కూడా తీసేసి మీరు అందరూ కూడా మమ అనుకోండి. మమ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే మేనలోహ దక్షిణ దిగ్భాగే శ్రీనగరస్య వాయువ్య ప్రదేశే మమ అనుకోండి. శ్రీ శ్రీ వికారినామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతువు మాఘమాసే కృష్ణ వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని మీరు బాగా ఉత్సాహంగా పనిచేయాలి. అక్కడే ఉన్నారు 5 గంటలకు అక్కడే